శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, మంగళవారం, తిథి విదియ 10:57 వరకు, నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 12:43 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుండి 2:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:35 వరకు, మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:10 నుండి 10:54 వరకు కొనసాగుతుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు, మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 4:39 నుండి 6:15 వరకు కొనసాగుతుంది. మనం ఏదైనా పని చేయాలి అంటే ఈ శుభ సమయంలో కనుక మనం పని చేసుకున్నట్లయితే ఆ పని చక్కగా సజావుగా సాగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రం గురు నక్షత్రం. 5 తారల సమూహంతో కృష్ణవర్ణంలో కలిగినటువంటి నక్షత్రం. కృష్ణవర్ణం అంటే నలుపు వర్ణంలో ఉండేటువంటి నక్షత్రం. ఈరోజు మనం కనుక అదితి మాతను పూజిస్తే మనకి శుభం చేకూరుతుంది. దేవతల తల్లి అయినటువంటి అదితిని ఈరోజు మనం ఆరాధిస్తే మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణంకు కూడా శుభాన్ని చేకూర్చేటువంటి నక్షత్రమే. ఈరోజు అందరం వినవలసినటువంటి స్వరం ఏంటి అంటే ఓంకార స్వరం. ఓంకార స్వరంతో ఉన్నటువంటి మంత్రాన్ని కానీ లేదా ఓంకారాన్ని ప్రణవాన్ని కానీ విన్నట్లయితే శుభం చేకూరుతుంది. ఈ నక్షత్రం వారికి ఈరోజు అదృష్ట పక్షి ఏమిటి అంటే హంస. వీరు ఈరోజు నాటవలసినటువంటి వృక్షం వేణు వృక్షం అంటే వెదురు చెట్టు. చక్కగా వెదురు చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా లేదా ఆ మొక్కకి ఉంటే కనుక నీరు పోసినా వీరికి ఈరోజు శుభం చేకూరుతుంది. పునర్వసు నక్షత్రం కాబట్టి రాముల వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. రాముడు జన్మించినటువంటి నక్షత్రంగా చెప్తారు కనుక రాముడిని మనం ఆరాధించినట్లయితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. కనుక రాముడిని ఆరాధన చేసుకుని అందరం శుభ ఫలితాలని పొందుదాం. శుభం భూయాత్.